దగ్గర నుంచి, చుట్టూ ఉన్న సొసైటీ దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఒకటేనండి. మన అవసరానికి ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపే రోజు రాకూడదు అని. నేను ఇదే ప్రతిరోజు మేనిఫెస్ట్ చేసుకుంటాను. దానికోసం నేను చేసే ప్రయత్నం, ఐ విల్ మేక్ ష్యూర్ ఐ హ్యావ్ ఎనఫ్ సేవింగ్స్. ఇంత చిన్న వయసులో అన్ని సేవింగ్స్ చేస్తే ఇంక రిస్క్ ఎప్పుడు చేస్తావు అంటారా? ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయండి. నా ప్రయారిటీ, ఐ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్. నేను సంపాదించే ప్రతి రూపాయిలో ఒక 30 పైసలన్నా సేవ్ చేసిన తర్వాతే ఇంటి ఖర్చులకు కానీ, నా అవసరాలకు కానీ, షాపింగ్స్కి కానీ, స్ప్లర్జెస్కి కానీ వాడతాను. మీరు నాలా ఎంతమంది చేస్తారు? మన అవసరం కోసం ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచినప్పుడు మన రెస్పెక్ట్ తగ్గుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒపీనియన్స్ మాత్రం బోల్డ్ అని వస్తాయండి. బోల్డ్ అని సలహాలు ఇచ్చేస్తారు. ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేయకూడదు అని. అందుకే ఆ రోజు తెచ్చుకోకూడదని ముందు నేను సేవింగ్స్కి ప్రయారిటీ ఇస్తాను. తర్వాతే ఖర్చులన్నా ఏమన్నా. సంపాదన పెరిగే కొద్దీ ఎలా సేవ్ చేయాలి, ఎలా మనీ మేనేజ్ చేయాలి అన్న నాలెడ్జ్ కూడా పెంచుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ చిన్నప్పుడు స్కూల్స్లో, కాలేజెస్లో నేర్పిస్తే ఎంత బాగుంటుందో కదా.